రోజు ఏ వ్యాపారానికి వెళ్ళలేదు. చూసినోళ్ళు అనుకుంటున్న ఎన్ని వ్యాపారాలు చేస్తుంది ఈ అమ్మాయి, డబ్బులేం కొరత అని చెప్పని. చాలా వీడియోస్ నేను పోస్ట్ చేశాను. పెట్టుబడి ₹10 అయితే లాభం ₹1 వస్తుంది. ఒక్కోసారి అది పెట్టుబడి రావట్లా, ఒక్కోసారి పెట్టుబడికి మించి లాస్ వచ్చేస్తుంది. బండి లాస్ట్ మంత్ నేను వీడియో ఒకటి చేశాను బ్లూ డ్రెస్ మీద. ఇలా బండి రిపేర్ అయ్యింది, 1500 2000 అయ్యింది అని చెప్పి. కరెక్ట్గా 1 మంత్ కూడా అవ్వలేదు. నిన్న మార్నింగ్ గోంగూర అమ్మడానికి కొండ మీదకి ఎక్కుతుంటే సౌండ్ వచ్చేసి బండి అయిపోయింది. సరేలే అని చెప్పని అలాగోలా నెట్టుకొని వచ్చి సెంటర్ స్టాండ్ వేసుకొని, సెల్ఫ్ అవ్వట్లేదు, సెంటర్ స్టాండ్ వేసుకొని కొట్టుకుంటూ తీసుకొచ్చాను. అట్లా 4 బజార్లో కష్టపడి చేసేసాను, తీసుకొచ్చేసుకున్నా బండి. నిన్న మధ్యాహ్నం 12:30 ఒకటింటికి వెళ్తే మెకానిక్ గారికి వచ్చేటప్పటికి, నేను ఇంటికి వచ్చేప్పటికి 6:30 7 అయిపోయింది. బ్యాటరీ ఛార్జర్ ఏవో చెప్పారు, కానీ ఫైనల్లో ఒక 500లో చేసి ఇచ్చేసారు తెలిసిన ఆయన. మనీ పైన ఒక 2 డేస్లో నేను వేస్తానని చెప్పంటే కొంచెం వేస్తారు. ఇప్పుడు ఆ షెడ్కే తీసుకెళ్తా. అది అయిపోయింది, బాగానే ఉంది. సౌండ్ తేడా వస్తుంది, ఇంజిన్లో చూస్తాను. మొత్తం పర్ఫెక్ట్గా చెప్పిన పనే కాకుండా చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చూసేసి చేసేస్తాడు ఆయనే. మనం చెప్పిన ఒక పని అయినా దానికి తగ్గట్టే ఛార్జెస్ తీసుకుంటాడు, జెన్యున్గానే తీసుకుంటాడు. ఐటమ్స్ కూడా కొత్త ఐటమ్సే వేస్తాడు, ఫొటోస్ కూడా పెడతాడు. అందుకని అంత నమ్మకం కుదిరింది. సరే నేను తీసుకొచ్చాను, అంతా బాగానే ఉంది. నిన్న నైట్ మళ్ళీ ఒక 2 బజార్లు తిరిగి 3వ బజార్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఆయనకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇది వస్తుందండి ప్రాబ్లం అన్నా. ఇంకా ఆయన ఒకటే తెలిచాడు. మళ్ళీ అది 2000 అయిద్దో, 3000 అయిద్దో, 4000 అయిద్దో చెప్పలేను, 5000 లోపు అయిద్ది. అయితే నేను ఒకటే చెప్పాను, ఏమండి చిన్న చిన్నకి పెద్దాల ఈ రిపేర్ అంటే నా వల్ల కాదు. మీకు షెడ్లో ఎప్పుడు ఎమ్మటే దగ్గరుండి మరీ చేయించుకొని తెచ్చుకుంటాను నేను. పాపం వేరే వాళ్ళది కూడా ఆపి మరీ చేస్తాడు. నాకు అసలు బండి లేకపోతే అవ్వదు పని, ఏదో పని చేసుకుంటూ ఉంటానని ఆయనకి తెలుసు బాగా. సరే నన్ను ఎలాగేసి వేరే బండి ఆపి మరీ చేసి ఇచ్చాడు. అలా నేను 2-3 టైమ్స్ కూడా నేను వెళ్ళానంటే బండి చేయించుకొనే వస్తాను, అక్కడ పెట్టి త్వరగా రాను. అయితే ఇంకా పెట్టాను అంటే మాత్రం బండికి పెద్ద ప్రాబ్లం ఉందని, అది కూడా మార్నింగ్ పెట్టానంటే నైట్కి ఇచ్చేస్తాడు. మరుసటి రోజు తీసేసుకుంటాను. ఇక నిన్న ఫోన్ చేసి చెప్పేటప్పటికే 2 రోజులు షెడ్లో పెట్టేసేయమ్మా, వైరింగ్ కిట్ ఏమైనా పోయిందేమో, అది ఎక్కడ పోయిందో ఏంటో వైరింగ్ అంతా చూడాలన్నాడు. సరే ఈ కిట్ అంతా కాదండి, ఇప్పుడు వైరింగ్ కిట్ వేసేస్తే ఇంకా చూసుకోకుండా త్వరగా అయిపోతుందిగా, ఎమ్మటే ఇచ్చేస్తాగా బండి అంటే, లేదు అసలు ప్రాబ్లం ఏంటి తెలియాలి అని చెప్పి అన్నాడు.